केशव नारायण माधव गोविंद विष्णु मधुसूदन श्रीधर वृषिकेश सिद्ध्यर्थम् अस्मिन् दिने धनुरासुजातस्य भुवनेश्वरी नामधेयस्य वृद्धिरस्तु तथास्तु वृद्ध्यर्थम इंको अब्बाई नक्षत्र प्रज्ञतः प्राप्ति द्वारा अनेक अनेक विषयेषु प्राप्तिरस्तु वर्तमान कालेषु शीघ्रगता तथैवास्तु सिद्ध्यर्थं सूर्यव्रतकर्मणि लक्ष्मी सुप्रिया सहकुटुंबाः हारेश्वरी नर्मदेशंदु कावेरी देशंदु सगळ्या पूजार्थं अंदर पुष्पं తీసుకొని నీళ్లు తీసుకొని పెంచారు पूजा सर्वज्ञानी एवमात्मांच संप्रोक्ष पूजामि पुष्पाक्षंतो पुष्पं शुभकार्यं अग्रवं विलिखितं शुभकार्यं नागरग्राम विदामानि दीपं दर्शयामि जय गणेश भागिमा जय गणेश रक्षा जय गणेश भागिमा जय गणेश रक्षा मुदाकरात्मोदकं तथा विमुक्ति साधकं कलाधरावतंसकं विनाशिलोकरक्षकं मनायकैकनायकं विनाशिते पदैत्यकं नराशुभाशुनाशकं नामिकं विनायकं जय गणेश रक्षमा जय गणेश भागिमा जय गणेश रक्षमा जय गणेश भागिमा हरिद्रा कुंकुमचूर्णं पुष्पै पूजयामि मंगलमोदय मंगल దాన్ని పట్టుకోవటం ఇలా పట్టుకోవాలి మనం ఇలా పట్టుకుంటే అది ఒరిగిపోతుంది రాజా గణపతి భగవానికి గాలి బంగాళాలు చేయడం అలాగే అక్షతులు పూలు పెట్టుకోవాలి ఓం మంత్రపుష్పాంజలిం సమర్పయామి స్వామి దగ్గర వేయండి నమస్కారం గణపతి దగ్గర అక్షతులు తీసుకుని वर्तिष्य नानाकारजनिका ज्वरक्षयपाण्डुपुष्पा शूलातिसारधापुक्षयप्रमा कच्छन्तेन शूलातिसार धापुक्षय रोगनिवारणार्थं भूतब्रह्मशाच्छाया पद्मिनी शिव सूर्य भगवन् नियमेन संभवित प्रलवो मानवे नमः गुरुभूतम् आदित्याय नमः ओम भास्कराय मम ज्ञानप्रसादं देहि नमो नमः सूर्याय चाक्षुषः
ఉపనిషత్తు చక్షుస్తేజః స్థిరో భవ మాం పాహి మమ ధాతా రూపం తేజో దర్శయ యథాహం సూర్యః ఓం నమో భగవతే ఆదిత్యాయ అక్షితేజస్ సూర్యాయ నమో నమః మంగళము జయ మంగళము లోకసాక్షి మంగళము మంగళము జయ మంగళము తేజోమూర్తి మంగళము భాస్కర రూప మంగళము ఆనందమూర్తి మంగళము. ప్రతి అంశంలోనూ ప్రతి అడుగులోనూ మనకు కనిపిస్తుంది అన్నమాట. అంచేత ఆరోగ్యం ఆదిత్యాదిచ్చేత్ ధనమిచ్చేత్ హుతాశనాత్ అన్నారు పెద్దలు. అంటే మనకు ఆరోగ్యం కావాలి అంటే ఎవరయ్యా అనుగ్రహించేది అన్నాడు? సూర్య భగవానుడు అన్నాడు. సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని మనం పరిరక్షిస్తూ ఉంటాడని చెప్పి చెబుతారు. కాబట్టి ఈ ఇందాక చెప్పినటువంటి మంత్రాల్లో కొన్ని మాటలు వచ్చాయి. మన శరీరంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి హెచ్చుతగ్గులు అన్నమాట. వాటన్నిటినీ కూడా సరిచేసేటటువంటి వాడు సూర్య భగవానుడు అన్నమాట. అంచేత అటువంటి సూర్య భగవానుడికి ఈ రోజున ఏమేమి అవసరం అవుతాయి, ఏ రకంగా మనం స్మరించుకుంటాము, ఏ రకంగా ఆయన్ని పూజిస్తాము అని చెప్పి అన్నట్లయితే ఆయనకు అర్క పత్రములతో స్నానం చేయడము అన్నారు. ఆ జిల్లేడాకుల్ని అర్క అంటే సూర్యుడు అనే అర్థం కూడా ఉంది. ఈ అర్కపత్రాలతో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉండేటటువంటి చర్మం ద్వారా దానిలో ఉండేటటువంటి విశేషాంశ ఔషధ గుణాలన్నీ కూడా శరీరంలోకి వచ్చేస్తాయి కదా. తద్వారా బోళ్ళన్నీ రుగ్మతలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పారు. వాత పిత్త కఫాలు అనేటటువంటి ప్రధానంగా ఈ శిశిర ఋతువులో పెరుగుతాయి. బాగా ఏదో ఒకటి అది అనుకూలంగా ఇబ్బంది పెట్టేస్తుంది. వాటిని అవన్నీ కూడా క్రమబద్ధీకరించేటటువంటి వాడు సూర్యుడు. అంటే ఆయన యొక్క కిరణములు అన్నమాట, సప్త కిరణములు అన్నమాట. ఒక్కొక్క కిరణము ఒక్కొక్క రంగులో ఉంటుంది అన్నారు. మొత్తం మీద చూసినట్లయితే శ్వేతమే వచ్చేస్తుంది. అన్ని కిరణాలు కలిపినట్లయితే మళ్ళీ శ్వేతవర్ణంలో వచ్చేస్తాడు. శ్వేతవర్ణం అంటే శుభ్రతకు, స్వచ్ఛతకు, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, సంపదకు, విజయానికి, ధైర్యానికి, స్థైర్యానికి మారుపేరు అని చెప్పి చెబుతారు. అటువంటి గొప్పమైనటువంటి విశేషమైనటువంటి గుణాలను మన శరీరంలో ప్రవేశపెట్టేటటువంటి వాడు సూర్యహానం. ఈ సూర్యుడు ఎక్కడ ఉంటాడు అన్నారే, నిరంతరం అంటే ఇప్పుడు సైన్స్ ప్రకారంగా అయితే భూమి తిరుగుతోంది, సూర్యుడు ఒక చోట ఉన్నాడు అనుకున్నాం. కానీ మనకు ప్రాచీన కాలంలో చెప్పినటువంటి విశేషాలు సూర్యుడు ఇలా తిరుగుతూ ఉంటాడు అని చెప్పారు. అలా ఎలా ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఎక్కడ ప్రయాణం చేస్తాడు? 24 గంటలు ప్రయాణం చేస్తూనే ఉంటాడు అన్నమాట. అంటే ఏకశ్చక్ర రథస్యేకశ్చక్ర, ఆయన యొక్క వాహనం ఉందో ఒక రథం మీద పెడుతూ ఉంటాడు. ఆ రథానికి ఒకటే ఒక చక్రం ఉందిట. ఒకే చక్రం మీద నడవడం ఏమిటి సూర్యుడు అని చెప్పన్నారు. అంటే 1931లోనే ఎవరో ఒక కంపెనీ వాడు విదేశాల్లో ఒకే చక్రంతో నడిచేటటువంటి బండిని కూడా తయారు చేసేట. అట్లాగే మన దేశంలో మన పూర్వీకులు చేసినటువంటి సాంకేతిక పరమైనటువంటి విజయాలలో లేనటువంటి అంశమే మనకు కనిపించదు అన్నమాట. అలాంటివన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి అన్నమాట. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో ఆయుర్వేద శాస్త్రం, ఆయుర్వేదం ఇది పనిచేస్తుంది. రోగానికైనా సరే సకాలంలో గుర్తించి వైద్యం చేసినట్టు వారసరంజులు అవన్నీ పట్టుకుని ఇక్కడ ప్రచారం
నమస్కారం చేయడం కోసం ఆయుర్వేదాన్ని నిషేధించారు. ఆయుర్వేదం అంతా కూడా సూర్యుడితో ముడి ఉంటాడు, సారథ నడుపుతూ ఉంటాడు. మరి దానికి ఉన్న తాళ్ళు ఉండాలి కదా, ఏమిటయ్యా పగ్గాలు అన్నారు. సర్పాహ, అవి పాముల్ని కట్టారటండి వేరు గుర్రాలకి కట్టి వెనకాల పట్టుకుని నడుపుతూ ఉంటాడు. ఇంతకీ ఆ నడిపేటటువంటి ఆయన ఎవరు అన్నాడు. సాక్షాత్తు గరుత్మంతుడికి తమ్ముడే అనుకోండి. అనూరహ, ఆయన పేరు అనూరుడు అనమాట. అంటే తొడల దగ్గర నుంచి మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళు లేనటువంటి వాడు. అంటే ఎక్కడ దిగుతాడు, ఎక్కడెక్కుతాడు, ఎక్కడ కూర్చుంటాడు, ఎలా రథానికి గుర్రాన్ని పూంచుతాడు, అవన్నీ ఎవరు చెప్పలేకపోయారు. కాబట్టి రథ అనవాడు అనూరహ అలాంటి వాట. అయినా సరే నిరంతరము బయలుదేరి చుట్టూ నడుస్తూ ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి మహానుభావుడు సూర్యభగవానుడు అన్నమాట. అందుకని ఇది ప్రత్యేకంగా మన దేశంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మన దేశము వేదభూమి అని చెప్పన్నారు. అనేక రకాలైనటువంటి వాటికి పూజలకు పునస్కారాలకు సంబంధించినటువంటి తాత్విక అంశాలకు దైవీకమైనటువంటి అంశాలకు కూడా మూలభూతమైనటువంటిది భారతదేశము అన్నారు. అందుకని ఇక్కడ వేదభూమి కాబట్టి ఎక్కడెక్కడ పుట్టినా ఏ దేశాల్లో ఉన్నా ఇక్కడి నుంచే స్వర్గానికి వెళ్తారు అంటారు. భారతదేశంలో జన్మించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వెళ్తారు అని చెబుతారు. ఆ రకంగా సూర్యుడు నిరంతరము తిరుగుతూ ఉంటాడు అన్నమాట. భగవంతుడు మనని అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే ఆయనకి చేసేటువంటి ప్రసాదం ఏమిటి అన్నారు. మొట్టమొదటి పూజ చూద్దాం. ఆయన దేనివల్ల సంతోషిస్తాడు, దేనివల్ల పూజను గ్రహిస్తాడు, లేనివల్ల మన పట్ల ఆనందాన్ని కలుగుతాడు, మనకు కలిగిస్తాడు అంటేట ఈ సామగ్రులు ఇవన్నీ మామూలే, మన వైభవం కొద్దీ ఎంతైనా చేసుకోవచ్చు. కానీ నమస్కార ప్రియో సూర్య అన్నారు. కేవలం పొద్దున్నే లేచి సూర్యభగవాను కనిపించడంతో స్నానం చేసామా చేయలేదా నిష్ఠా పూజ అవన్నీ తర్వాత విషయాలు. ఆయనకు ఒక నమస్కారం కానీ పెట్టినట్లయితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. అటువంటి వాడు మహానుభావుడు సూర్యభగవానుడు. మనకు కనిపించే ప్రత్యక్ష దైవము అన్నమాట. ఒక 4 రోజులు సూర్యుడు కానీ కనబడిపోయినట్లయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకే ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది, రోడ్డు మీదకి వెళ్ళినా ఇబ్బందిగా ఉంటుంది. చాలా రకాలైనటువంటి క్రిమికీటకాలన్నీ కూడా బాగా పెచ్చరిల్లిపోతాయి అన్నమాట. దీన్ని ఆయుర్వేద శాస్త్రంలో యమదంష్ట్రాకాలము అని చెప్పి వర్ణించారు. యమదంష్ట్రాకాలము అంటే పగలు అంటే రాత్రి పొద్దు బాగా పెరుగుతుంది, పగలు తగ్గుతుంది అన్నమాట. కాబట్టి చీకటి పెరిగిన కొద్దీ సూక్ష్మ క్రిములు కీటకములు అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. అవన్నీ అనారోగ్యాన్ని కలిగిస్తాయి అన్నమాట. అందుచేతే తేలికైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ధన్వంతరి వ్రతంలో ఆయన ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి మహానుభావుడు సూర్యుడు అన్నమాట. అట్లాగే ఆయనకి ప్రసాదము, దేనివల్ల మనం ఆయన సంతృప్తి పరుస్తాము అంటే మన వైభవం కొద్దీ ఎంత చేసినా సరే ఆయన పాయసాన్న ప్రియో సూర్య. పాయసాన్న ప్రియ, కేవలము బియ్యము వాటితో ఉండినటువంటి పాయసము అదే ఆయనకు ప్రియంట అన్నమాట. కాబట్టి ఆ నమస్కారం పెట్టేసినట్లయితే అందుచేతే మన రోజు అటువంటి పనులన్నీ మనం చేయలేం. మనం నిత్యమైనటువంటి పనుల వీటన్నింటిలో నిమగ్నమై ఉంటాం. అంచేత సంవత్సరానికి ఒకసారి అంటగా సప్తమి రోజున ఈ శిశిర ఋతువులో వచ్చేటటువంటి ఈ మాఘ సప్తమి రోజున సూర్యభగవాన్ని తలుచుకొని ఆయనకు పూజ చేసి ఒక నమస్కారం పెట్టి పాయసాన్నమును నైవేద్యం పెట్టినట్లయితే సమస్తమైనటువంటి శుభాలు ప్రజలకు కలుగుతాయని చెప్పేసి చెబుతారనమాట. అట్లాగే ఆయన ఆదిదేవ, ప్రత్యక్ష సాక్షి, ఇట్లాంటివన్నీ కూడా మనకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. కాబట్టి అలాంటి పాయసం ఇంకేం పెట్టడానికి లేదుట. పండు కాయ అనేటటువంటి కష్టం అవుతుందన్నారు. ఆయనకి దంతములు లేవు అంటారు. పురాణ కథల్లో ఒకటి కనిపిస్తుంది అనమాట. దక్షయజ్ఞంలో సతీదేవి వెళ్ళిపోయిన తర్వాత స్వర్గస్థురాలు అయిపోయింది, ఒళ్ళు కాల్చుకుని అయిపోయినప్పుడు శివుడు కాస్త భయంకరంగా నృత్యం చేసి ఆ తర్వాత కోపగించుకుంటాడు. కానీ ఆయన ప్రమథగణాలన్నీ కూడా దేవతలను సాగొట్టేస్తాడు. దక్షుడిని వాళ్ళని వీళ్ళందరినీ కొట్టేస్తాడు అనమాట. ఆ సందర్భంలో సూర్యుడు కూడా ఆ యజ్ఞానికి వెళతాడు. ఆ యజ్ఞంలో సూర్యుడు బయటకు వస్తూ ఉంటే ఎవరో ఈయన నందీశ్వరుడు చండీశ్వరుడు ఎవరో ఆయన ఒక దెబ్బ కొట్టారట. కొట్టేసరికి పళ్ళు కాస్తా లేవు అంట. ఇది హాస్యానికి చెప్పినటువంటి అంశంగా నేను గ్రహిస్తాను. సూర్య భగవానుడికి పళ్ళు లేవు అన్నారు. అందుకని పాయసాన్న ప్రియాన్ని వ్యతిరేకంగానో దేనిగానో ఇలా చెప్పారన్నమాట. కాబట్టి అలాంటి మహానుభావుడైనటువంటి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవతము మనకు కనిపిస్తాడు. ఉష్ణ, ఆయన కిరణములు ఉష్ణ గుణాన్ని కలిగి ఉంటాయి. ఆయన కిరణాలు వర్ణములు కలిగి ఉంటాయి.
ఆయన యొక్క కిరణాలు మన శరీరాన్ని తాకినప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ అంతా కూడా విచిత్రమైనటువంటి చాలా ఆనందంగా హాయిగా ఉంటుంది. మరీ ఎండలో వెళ్ళడం అనేటటువంటిది వేరనుకోండి. కాకపోతే ఆ కిరణముల యొక్క స్పర్శ చేత వచ్చేటటువంటి గుణములు, రక్తము, వీటన్నిటి యొక్క శుద్ధి జరుగుతుందని చెప్పేసి మహానుభావులు చాలామంది చెప్పుకుంటూ వచ్చారన్నమాట. కాబట్టి అట్లా విచిత్రమైనటువంటి ప్రసాదములు, లేకపోతే ఆయన నడక, ఆయన వాహనము, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఏ పనికి వస్తుందని చెప్పి చెబుతారు. నవగ్రహాల ఆద్య సూర్య భగవానుడు అని అన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన తెలుసుకోవడము ఒక్క నమస్కారం చేతనే ఆయన సంతృప్తినిస్తారన్నమాట. అలాంటి మహానుభావుడు అనేటటువంటి ఒకటి. రెండవది, ఈ సూర్యుడిని మనం ఏదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు ఒకసారి తలుచుకున్నట్లయితే విజయం సిద్ధిస్తుంది అని అన్నారు. అంటే మహాభారత సంగ్రామ కాలంలో ధర్మరాజుకి భీష్ముడు ఇతరైనటువంటి వాళ్ళందరూ కూడా సందేశాలు ఇస్తారు. శత్రువు వాళ్ళు వీళ్ళు శత్రువుడైనా సరే వాళ్ళు సందేశాలు ఇచ్చేటప్పుడు సూర్యుడిని ఆరాధించండి అని చెప్పి చెబుతాడు అన్నమాట. వ్యాస మహర్షి సాక్షాత్తు వచ్చేసేసి ఈ సూర్యుని యొక్క స్తుతిని ధర్మరాజుకు బోధిస్తాడు. ఇప్పుడు ధర్మరాజా, నువ్వు చదువుకో, నీ పూజ చెయ్యి, దీనికి నమస్కారం చెయ్యి, ఆ తర్వాత నువ్వు ఆయుధాన్ని పట్టుకో. ఆ ఆయుధాలకి ఆ దివ్యమైనటువంటి సూర్యుని యొక్క తేజస్సు ఆయుధాల్లో ప్రవేశిస్తుంది. అప్పుడు నీకు విజయం కలుగుతుంది. ఏతత్ సమో నాస్తి వీరః. కాబట్టి అది పట్టుకోవడంతోనే వాళ్ళ యొక్క ఆ ఉత్తేజం, తేజస్సు బాగా పెరుగుతుంది అంటారు. అట్లాగే మన సైన్యంలో కూడా వాళ్ళకి కొన్ని ఉపన్యాసాలు, కొన్ని పాటలు వాళ్ళకి వినిపిస్తే ఆ తేజస్సు, ఆ ఉత్తేజం ఏం జరుగుతుందో తెలియదుట. చెయ్యి తెగిందా, కాలు తెగిందా అనేటువంటి స్పృహ కూడా ఉండదుట. యుద్ధమే అన్నట్టుంటుందిట. కాబట్టి అటువంటి స్ఫూర్తిని మనకు అందించేటటువంటి మహానుభావుడు సూర్య భగవానుడు. కాబట్టి ఆయన్ని తట్టుకోవడమే మనకు ఎంతో గొప్పదైనటువంటి విషయంగా అనుకుంటున్నాము. ఇవాళ మీరందరూ ఇక్కడ ఈ శివజ్ఞాన పీఠంలో సూర్య భగవాను తెలుస్తూ ఆయన అత్యంతరం అనేటటువంటి గొప్ప మహత్తరమైనటువంటి విషయంగా తెలుసుకుంటూ నేను ఇంతటితోటి సెలవు తీసుకుంటున్నాను. శత్రువులను నశింపజేసేటటువంటి సూర్యస్థితి అని చెప్పి చెబుతారు. భావావేశములు మీరు కూర్చొని తీసుకో. లక్ష్మీ మంగళము మంగళము జయ మంగళము మంగళము శ్రీరుద్రరూపిణి మంగళము శ్రీరుద్రరూపిణి మంగళము మంగళము జయ మంగళము ఆనందదాయిని మంగళము ధర్మలక్ష్మీ మంగళము రజతలక్ష్మీ మంగళము మంగళము జయ మంగళము శ్రీరుద్రరూపిణి మంగళము అక్షరాంబ మంగళము పవిత్రపతే పవిత్రేణ యస్మైకం పునేతుష్యమేవైత ఆశా ఆస్తే శతమానం భవత్సా యః పురుషః సత ఏవేంద్రియే ప్రతిష్ఠతి. అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యాదివ తేజో భవ బ్రహ్మాయురాయుర్భవ. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. శత సంవత్సరం దీర్ఘకః సిద్ధిరస్తు తథాస్తు.